దేవి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నిన్ను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు వేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకు వచ్చానని చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏదో ఏబిసిడి అంట కనిపెట్టాడు. 8 నెలలు ఇంటికాడ ఉన్నాడు. పాపం మనవడు ఒకటితో ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు. మనవడు పాట పాడుకుంటా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే. ఏబిసిడిఎఫ్ చంద్రం తాత టప్ అని, ఏబిసిడిఎఫ్ చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట. అది ఈయన ఇని 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 వచ్చి మనవడు గుర్తురాగానే ఏబిసిడి అంటాడు. నీకు పగిలిపోయిందని చెప్పి నీ మనవడికి కూడా తెలుసు. నీకు తెలవట్లా, వెనకాల అద్దం పెట్టు చూసుకో. నీకు 2019లోనే పగిలిపోయింది ఏబిసిడిఎఫ్ తాతకి చంద్రం తాతకి అని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు. నీ మనవడికి కూడా తెలుసు, పాట పాడుకుంటున్నాడు. నీకు ఆడు గుర్తు వచ్చినప్పుడల్లా ఏబిసిడి అన్నాడు. సిగ్గు శరం లేదు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఈ పప్పుగాడు అంతే, తుప్పుగాడు అంతే, ఇద్దరు అంతే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సైన్ అంటాడు. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? జామాత దశమగ్రహం అని క్యాసెట్ రిలీజ్ చేశాడు. నువ్వు పెద్ద శనిగాడివి, ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ఠ దరిద్రం పట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది. నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి నాకు ముఖ్యమంత్రి అయ్యి నా పార్టీని తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు. మహానుభావుడు దేవుడు చెప్పాడు. నీ దెబ్బకి ఈ రాష్ట్రం 2 ముక్కలైంది. నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాల వలన తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సంఖ నాకు ఇచ్చేసావు. ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు పోటీ చేయడం క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. మున్సిపాలిటీలో 4 యునానిమస్గా వదిలేశారు మీ వాళ్ళు. ఎవరిని పెట్టావు అక్కడ? వ్యాపారస్తులను పెట్టి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని పెట్టి రాజకీయాలు చేశావు. వాళ్ళంతా ఈరోజు అధికారం పోయినాక నిన్ను వదిలేసి పారిపోయారు. పారిపోతే ఏమైంది? నీ బతుకు కుక్కలు చెంపని విస్తరైంది. పోటీ చేసేటువంటి వ్యక్తులు లేరు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? నీ మొహం చూసి నిన్ను నమ్మి నీ పార్టీలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే దానికి మేమేం చేస్తాం? నువ్వు సిగ్గుపడాలి. ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల కమిషన్ని మామూలునే తిడతాడు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడతాడు. పెద్దిరెడ్డి గారు అంతు చూస్తాడంట. 6 సార్లు గెలిచాడు పెద్దిరెడ్డి గారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే గెలిచాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలిచాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే గెలిచాడు. నువ్వు 25 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే 20 సార్లు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి గారు ఉన్నాడు. బొచ్చు పీకేవాయింది. ఇప్పుడు వెళ్ళి పీకటాకి నువ్వు 2 సార్లు నన్ను ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికావు. గుడివాడు వచ్చి మీటింగ్ చెప్పావు. నిన్నెవడన్నా నమ్మాడా? ఈసారి ఓడిస్తాడంట. నిన్ను పొగిడితే మమ్మల్ని గెలిపిస్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు కూడా నువ్వే గెలిపిస్తావు కొంతమందిని. అన్ని పనికి మాలిన మాటలు మాడుతూ ఉంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి పిచ్చి పరాకాష్ఠగా చేరి ఏది పడితే అది, ఏ ఎండకా గొడుగు పగటేషగాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తాడు. వైజాగ్లో వికేంద్రీకరణకి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇక్కడ పరిపాలనా రాజధానికి నువ్వు ఒప్పుకున్నావా? అక్కడ ప్లే కార్డులు ప్రదర్శిస్తే పిల్లిలాగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చి మీ పౌరుషం లేదా? నేను అమరావతిని ఏమి నిర్మించావు? నువ్వు అమరావతిని దోచుకున్నావు. అమరావతిని 1000 ఎకరాలు నువ్వు నీ బినామీలో దోచుకు తిన్నారు పంది కొక్కుల్లాగా. కేసులు పెడితే కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొస్తావు. కోర్టులకు వెళ్ళి విచారణ చేయటానికి లేదని చెప్పి స్టేలు తీసుకొస్తావు. ఏం పీకారని అడుగుతావు. నీకు దమ్ముంటే నువ్వు మగాడివి అయితే నువ్వు స్టేలు వెకేట్ చేయించు. 24 గంటల్లో నీ గుడ్డలు తీసి నిన్ను లోపల ఇచ్చిపోతే నేను వెళ్ళిపోతా రాజకీయాల నుంచి. కోర్టులో స్టేలు తెచ్చావు కదా, వెకేట్ చేయించు. సిగ్గు శరం లేదు. ఎందుకు బతుకుతున్నావు తెలదు. ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాడతావు. ముఖ్యమంత్రిని వాడు వీడు అంటావు. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు. నువ్వు
నీ కొడుకు పప్పుగాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని విడతీయలేనటువంటి బంధం వాళ్లకుంది. నీలాంటి సొల్లుగాళ్ళు, నీబోటి 420 గాళ్ళు, నీబోటి చీటల్లో చెప్తే జనం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కనుక నువ్వు భావిస్తే నీకన్నా అమాయకుడు ఎవడో ఉండడో. నీకు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడ్చినంతకాలం ఏడి సస్తానే ఉన్నావు. ఆయన ఏమీ చేయలేకపోయావు. ఆయన కొడుకు చేతిలో కూడా అట్లాగే ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఆయన మీద విషం కక్కుతున్నావు. ఆయన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, మేము బూతుల మంత్రులం, అవినీతి చేసావంట, పేకాడించుకున్నా అంట. నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 78లో ఎమ్మెల్యే అయినప్పుడు. నీ బతుకు ఎంతమంది తిట్టినా, నీ మొహాన కాండ్రేసి ఉమ్మూసినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నీవెందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలవనటువంటి దరిద్రపు జన్మ నీది. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోన్నా మాట్లాడుకో. నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాయి అనుకుంటున్నావు. హెరిటేజ్ ఈ రకంగా దుష్ప్రచారం. గ్లోబల్స్ తాత కల్తీ నాయుడు చంద్రబాబు నాయుడు. ముందు రోజు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంతే రాస్తాడు. ఎవడో కనపడకుండా చిన్న మేటర్ రాస్తారు. దాన్ని జూముగాడు వచ్చి జూములో చెబుతాడు, దాన్ని చించి చేట చేయండి అని చెప్పి.